దేవుని నామ స్తోత్రం మీకు అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని వాక్యంలో మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు ప్రభా నీ పరిశుద్ధ లేఖనాల నుంచి మేము కొన్ని విషయాలు మేము అధ్యయనం చేస్తుండగా నాతోనూ వీళ్ళందరితో మాట్లాడి వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి. నేను కాదయ్యా ఆయన నాలో ఉండి మీరు మాట్లాడిన ప్రభు మట్టిదాన్ని ఆయన నన్ను నిలబెట్టుకున్న ప్రభు మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావంలో పొందని ఈ మాట్లాడే గ్రామాల ప్రాంతాలు జిల్లాల దేశంలో బిడ్డలందరూ వింటున్నారు. వాళ్ళకు శక్తినిచ్చి మహిమ పొందాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చదువుదామండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదవడం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యము చూడండి, మనం చదువుతున్నాం కదా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే. ఇక్కడ అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారంటే చూడండి, అక్కడ చూద్దాం. యెహోవా వాక్యము ఆది నుంచి కూడా వాక్యము దేవుడి వాక్యము కనుక వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా నువ్వు భయపడద్దు, నీకు కేడమును నీ బహుమానం అంటే నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పి చక్కగా దేవుని వాగ్దానము ఇచ్చారు. అంతేకాదు నీకు పుట్టిన బిడ్డలు నీ వెలుగని అన్యజనుల్లో మరి 400 సంవత్సరాలు బానిసత్వంలో కూడా ఉంటారని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అబ్రహాం కుమారుడి పేరు ఇస్సాకు. లేక 99 సంవత్సరాలప్పుడు జన్మించిన ఇస్సాకుకి 2 కుమారులు కలిగారు. ఇస్సాకు భార్య పేరు రెబ్కా. వారిద్దరికి కలిపి 2 కుమారులు అంటే కవల పిల్లలు జన్మించారండి. ఆ కవల పిల్లలు ఎవరు అంటే 2 పేర్లు ఎవరండి? యాషావు, యాకోబు. 2 కూడా దేవుని సమక్షంలో పెరుగుతూ ఉన్న సమయంలో మరి యాకోబు ఏం చేసాడు, తల్లి దగ్గర ఎక్కువగా తిరుగుతూ వంటల్లో అన్ని విషయాల్లో కూడా సహకారంగా ఉండేవాడు. అయితే మరి అన్నగారు యాషావు ఏం చేసేవాడంటే పొలం పనులకి వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు పొలం పనులకి వెళ్ళి పొలం నుంచి తిరిగి వచ్చి మంచి ఆకలితో వచ్చాడండి. మీకు అంతా తెలుసు. నేను క్లుప్తంగా ఒక విషయం చెప్పడానికి నేను దీన్ని ఎలాగనేది చూపిస్తున్నాను. ఆకలితో ఉన్నప్పుడు మరి అప్పటికే మరి చిక్కుడుకాయ కూర, కలగూర వంట రకరకాలు ఎర్రగా వండుకుంటున్నాడు అంటే వంట వచ్చినాడు ఏం చేస్తారండి తల్లి నేను తినరు, ఆయన వండుకుని తింటారు కావాలనుకున్నది. ఆ విధంగా వండుకున్నప్పుడు ఆ కూర చూశాడు, బాగా ఆకలితో ఉన్నాడేమో, నాకు ఆ కూర పెట్టి అన్నం పెట్టరా అని అడిగాడు. నేను పెట్టను అన్నాడు. ఎందుకు పెట్టరా, నాకు ఆకలి అయిపోతుంది అని అంటే, అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా అన్నాడు. నేను చచ్చిపోతున్నాను, నా జ్యేష్ఠత్వ హక్కు నేనేం చేసుకుంటాను, నేనేం చేసుకోలేను కదా, కనుక నువ్వు తీసుకోను. అబ్బే అలా మాటలతో కాదు, ఎలా రావాలి, రాతల పూర్వకంగా రావాలన్నాడు. అయితే రాసిస్తాను, రాసుకున్నాడు. శుభ్రంగా తిన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్నాడు. అయితే కొన్ని రోజులు గతించిన తర్వాత తండ్రి ఇస్సాకుకి మంద దృష్టి కలిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే తన కుమారుని మరి యాషావుని పిలిచి, నా కుమారుడా నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను, వెళ్ళే ముందు నిన్ను దీవిస్తాను కనుక నాకు ఇష్టమైన మంచి కూర నువ్వు వేటాడి మాంసం తెచ్చి వండిపెట్టు, నేను తిని నిన్ను దీవిస్తానన్నాడు. అయితే ఇతను తొందరగా వెళ్ళాడు, మరి వేటకి వెళ్ళాడు. మరి అతని పనులు అతను వినిగాడు. ఈ మాటలో భార్య రెబెకా విని ఏం చేసిందంటే తన కుమారుని పిలిచింది. ఎవరిని? ఇంటి దగ్గర తిరుగుతున్నాడు కదండి అమ్మ, ఎవరు? యాకోబుని పిలిచింది. యాకోబుని పిలిచి, నాయన నీ తండ్రి మరి అన్నయ్యని దీవిస్తానంటున్నాడు, ఆ దీవులు అన్నయ్య కాదు నీకే కావాలి అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే చక్కగా చెప్తుంది, మీ నాన్నకి ఏ కూర అయితే ఇష్టమో నాకు బాగా తెలుసు, అది నేను వడ్డిస్తాను, నువ్వు పట్టుకెళ్ళి నాకు ఇచ్చేయి, ఎందుకంటే గుడ్డివాడి కదా కనిపించదు అని చెప్తుంది. నువ్వు గుడ్డివాడి
వద్దు, నా మాట నువ్వు వెళ్ళు, నేను వంట చేస్తున్నాను అంతే. వంట చేసింది, చక్కగా మేకపిల్లను వధించింది, ఇష్టమైన వంట చేసింది. ఆ వంట పట్టుకుని వెళ్ళమని ఆ మేక వచ్చిని ఒళ్ళంతా ఈ చేతులకి ఇది ఎక్కడైతే ఆయన తడు చూస్తాడో అని అవన్నీ కప్పింది. కప్పటమే కాదు, యాషావు వేసుకునే వస్త్రము చాలా సువాసన కలిగింది. అది తండ్రికి చాలా ఇష్టం అంటండి. ఆ వస్త్రాన్ని తీసుకుని యాకోబుకి మరి తొడగ పెట్టి వెళ్ళి పట్టుకుని వెళ్ళి గుమ్మం కాడకి నుంచి పిలుస్తున్నాడు, నాయనా అని పిలుస్తున్నాడు. ఎవరు నువ్వు అంటున్నాడు తండ్రి. నేను నాయనా, నీ కుమారుడు యాషావుని, మరి రా, దగ్గరికి రా. అప్పుడే ఎలా వచ్చేస్తుంది నీకు? ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు, అప్పుడే వేటాడి తెచ్చి వండి పట్టుకుని వచ్చేసావా అని అంటండి. నీ దేవుడని యెహోవా దాన్ని ఎదురుగా తెచ్చేసాడయ్యా. ఎలా చెప్తున్నాడండి? నీ దేవుడని యెహోవా దాన్ని ఎదురుగా తీసుకుని వచ్చాడు, దాన్ని వంట చేసుకుని నేను తొందరగా వచ్చాను తండ్రి అన్నాడు. అయితే దగ్గరికి రా అన్నాడు. ఎందుకంటే స్వరము మాత్రం గుర్తుపెట్టాడు, ఇది యాకోబు స్వరము అని చెప్పి. మరి యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసండి? మోసగాడు అని అర్థం. తీసుకుని వచ్చిన తర్వాత యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తడుగు చూస్తున్నాడండి. తడుగు చూస్తే యాషావు, మాట చూస్తే, స్వరం చూస్తే యాకోబు. అయితే తడుగు చూశాడు, అంతేకాదు ఇంకా దగ్గరికి రమ్మని వాసన చూస్తున్నాడండి. ఆ షర్ట్ వాసన చూస్తున్నాడు. ఈ వాసన నా కుమారుడే యాషావుదే అని చెప్పి అతడు తెచ్చిన వంటని శుభ్రంగా తృప్తిగా తిని దీవించేశాడు. ఎందుకంటే దేవుని పిల్లలు అప్పుడు దీవిస్తే దీవులు, శపిస్తే శాపాలని. ఆ రోజులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడని వారు ఏది అడిగినా దేవుడు చేసేవాడు, ఏది చెప్పినా అది జరిగించేవారు. అటువంటి మరి ఉన్న యాకోబు చక్కగా తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దీవులు పొందుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కష్టపడ్డాడు, సంపాదించాడు, వండుకున్నాడు, తండ్రి దగ్గరికి పట్టుకుని వచ్చాడండి. తండ్రి దగ్గర పట్టుకొచ్చి గుమ్మం దగ్గర నుంచి పిలుస్తున్నాడు, నాయనా అని. ఏనా కుమారుడా, ఎవరు నువ్వు అని అడుగుతూ, నేను నాయనా నీ కుమారుడు యాషావుని. యాషావా? అయితే ఇందాక వచ్చింది ఎవరు అనంటే, ఎవరు వచ్చారు నాయనా? నేను ఇప్పుడు వేటాడి తీసుకుని వచ్చాను, ఎవరు రాలేదు. కాదు నాయనా, నీ తమ్ముడు మోసం చేశాడైతే. ఆ పేరు అతనికి సరిగ్గా సరిపోయింది. వాడు వచ్చాడు, ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళిపోయాడు. నేను నిజంగా దీవించేశాను, తిన్నాను అని అంటే, నాయనా ఒక్క దీవెనైనా లేదా, ఒక్క దీవెనైనా నాకు వచ్చలేదని ఓరుమని ఏడుస్తూ పట్టుకెళ్ళింది తండ్రికి పెట్టి. అతను అంటున్నాడు, నేను వీడిని బ్రతకనివ్వను, ఏదో ఒక సమయంలో వీడిని చంపాలి అనే ఆలోచనతో అక్కడ మాట్లాడుతూ తల్లి విన్నదండి. విని ఏం చేస్తుందంటే, మరి భర్త దగ్గరికి వచ్చింది. భర్త దగ్గరికి వచ్చి మరి ఇస్సాకుని అడుగుతుంది, అయ్యో ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు, ఇద్దరిని నేను ఒక్కరోజునే పోగొట్టుకోలేను కనుక మరి నా చిన్నవాడిని నా తండ్రి ఇంటికి పంపిద్దాం, నా తమ్ముడికి అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అక్కడ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండి వస్తాడు, ఈ లోగా ఇతని కోపం చల్లారుతుందని చెప్పినప్పుడు యాకోబు మరి ఒప్పుకొని తన కుమారుడైన ఇస్సాకు ఒప్పుకొని తన కుమారుడైన యాకోబుని పంపించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఇష్టపడి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళిన చోట చీకటి పడిపోయింది. అక్కడ ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని మరి పడుకుని ఉన్నాడు. అయితే దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నాయి. ఒక దూతను పట్టుకున్నాడు. నీ పేరేంటో చెప్పు, నువ్వు చెప్పేదాకా విడిచిపెట్టినాను. ఆ విధంగా అక్కడ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన అన్నాడు, వెళ్ళే ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. ఆయన అంటున్నాడు, నేను కనుక ఎక్కడికి వెళుతున్నాను ఆ స్థలంలో ఆశీర్వాదాలు పొందుకుని మరలా నేను తిరిగి నా తండ్రి ఇంటికి చేరేటి నన్ను క్షేమంగా కనుక నువ్వు తీసుకుని వచ్చినట్లయితే, నా రాబడి అంతట్లో ప్రథమ దశమ భాగాన్ని నీకు నేను 10వ వంతు నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అక్కడ ప్రభు మరి కాపుదాలుగా ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చోటు వెళ్ళినప్పుడు బావి దగ్గర నీళ్లు, బావి దగ్గర మేకల మందలతో, గొర్రెల మందలతో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తోడి వాళ్ళు నీళ్లు పోసేవారు, ఎడారులు కనుక నీళ్లు పోస్తున్న సమయంలో అక్కడ చాలా మంది కూడుకున్నప్పుడు మరి యాకోబు ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ మరి బెతూయేలు, లాబాను అనే
వారు ఇక్కడ ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు లేరు లాభాను, అదిగో వారి కూతురు అదిగో గొర్రెలు తోలుకుని వస్తుంది అన్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన ఆమెను పట్టుకొని మరి ఏడ్చి చెప్తూ ఉన్నాడు, నువ్వు నా వేపుకవు కనుక అని చెప్పి నీళ్లు తోడి చేతి పోసి ఆ గొర్రెల కట్టలు పెట్టిన తర్వాత మరి ఆమె పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్తుంది, లాభాంతో చెప్తుంది ఏమనంటే, నా తండ్రి మరి ఆ అత్త కొడుకు ఎవరండి, ఎవరు రెబెకా, మరి కుమారుడు వచ్చాడు, నీళ్లు ఎందుకెంత తొందరగా వచ్చావంటే ఆయన నీళ్లు పోసి మేకలకి గొర్రెలకి పెట్టి ఉన్నాడు, అందుకు నేను తొందరగా వచ్చానంటే ఎందుకు వదిలి పెట్టొచ్చావు అని ఆ యొక్క లాభాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అతను కౌగిలించుకొని, నువ్వు నా వెముకవు, నువ్వు ఇక్కడ ఉండొద్దురా నా ఇంటికి అని తీసుకువెళ్ళి ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుని ప్రణాళిక. కష్టంలో కాదు, నష్టంలో కాదు, వ్యాధుల్లో కాదు, బాధల్లో కాదు, ప్రతి విషయంలో కూడా దేవుని కృప తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ 1 నెల పని చేశాడండి ఆ ఇంట్లో. మేకలు గొర్రెలు మేపుకొచ్చేవాడు. 1 నెల అయిన తర్వాత మరి మామగారు అంటున్నాడు, అయ్యా నా ఊరికి నేను పని చేయొద్దు, నీకు జీతం ఇస్తాను, ఏం కావాలో అడుగు, ఊరికి నేను పని చేయొద్దు, నా చెల్లెలు మరి కుమారుడు అయినంత మాత్రాన్ని నువ్వు నా ఊరికి నేను పని చేయొద్దు అని చెప్పినప్పుడు, అయితే నీ కూతురు రాహేలు ఉంది కదా, నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అంటే పాలు తమ చేస్తామంటారు కదా, కొలువు చేస్తాను, నీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేయన్నాడు. అది ఆమెను ఎక్కువగా ప్రేమించాడు రాహేల్ని. ఆ ప్రేమ వల్ల 7 సంవత్సరాలు ఎలా గతించాయో తెలియలేదు. అయితే నాకు 7 సంవత్సరాల కొలువు పూర్తయింది కనుక నీవు నాకు ఆమె నుంచి పెళ్లి చేయమని అడిగాడు. రాత్రికి పెళ్ళి అయిపోయింది. ఆమెకు ఒక దాసిని పడిచ్చాడు. తెల్లవారు చూస్తే వాళ్ళ అక్కని ఎవరు చేశాడు? చీకటి పెళ్ళిండు అనమాట. వాళ్ళ అక్కని చేశాడు. ఎందుకు వాళ్ళ అక్క పుస్సు కళ్ళుతోనూ జబ్బు కళ్ళుతో ఉండేది. అప్పుడు అడుగుతున్నాడు మామిని, ఎందుకు నన్ను మోసం చేసావు? మోసం చేసి వెళ్ళాడు కదండి, ఇక్కడి నుంచి వెళ్ళాడా? నువ్వెందుకు నన్ను మోసం చేసావు అని అంటే, నీకు కనుక రాహేలు కావాలంటే 7 సంవత్సరాలు పాలితాను చేయి, పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నవారికి చేయటం మాకు హామీ కాదు అని చెప్పాడు. వెంటనే మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. ఎవరి కోసం? రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. ప్రేమించి ఆమెని మరి ఎక్కువగా ఆమె ఇష్టపడ్డాడు కనుక అవి తక్కువగానే గడిచిపోయింది. అయితే ఎక్కువగా రాహేలు ప్రేమించడం, వాళ్ళ అక్కని ద్వేషించడం దేవుడు చూసి రాహేలు గర్భం మూసేశాడు. అయితే ఇద్దరు కూడా పెనుగులాటంలో కొంతకాలానికి రాహేలు గర్భవతి ఒక కుమారుడిని జన్మించింది. ఆయన పేరు యోసేపు. ఎవరండి? ఆయన గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మీకు ఈ విధానం ఈ యొక్క క్లుప్తంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క యోసేపును జన్మించిన తర్వాత మరి యోసేపు అంటే తండ్రికి చాలా ప్రాణం. ఎందుకంటే ఇష్టమైన భార్య లేక పుట్టిన కుమారుడు యోసేపు. అంటే అతనికి సంతానం ఎంతమంది? 12 మంది కుమారులు జన్మించారండి. లేయాకి, వాళ్ళకి ఇచ్చిన దాసులకి అందరికీ కలిపి 12 మంది కుమారులు. ఎవరి సంతానం? యాకోబు సంతానం 12 మంది. ఈ 12 మందిలో మరి రాహేలుకి 2 కుమారులు, యోసేపు, బెన్యామీను. అయితే మరి రాహేలుకి పుట్టిన కుమారుడు యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం. అందుకని రంగురంగుల అంగీ కుట్టించి చక్కగా అతనికి వేసి తిప్పుకునేవాడు. వాడితో పాటు ఎక్కువగా పంపించేవాడు కాదు. అయితే ఇతడు జరిగినది ఏంటి అంటే, ఒకరోజు కళలు వస్తూ ఉన్నాయి. ఎవరికండి? యోసేపుకి కళలు వస్తూ ఉన్నాయి. యోసేపు కలగన్నాడు. ఏంటి అని అంటే, అమ్మా మరి యోసేపు కళ, ఒక చేలోనంట పనులు కడుతూ ఉన్నారంట. ఎవరు? వీళ్ళ 12 మంది అన్నదమ్ములు కలిసి చేలో పనులు కడుతూ ఉంటే ఈ యొక్క యోసేపు పని ఇలా నిలబడిందంట. ఇవన్నీ పనులు వచ్చాక నమస్కారం చేస్తున్నాయంట. వాళ్ళ అన్నయ్యతో అంటున్నాడు, అన్నయ్యలారా నాకు కళ వచ్చింది, ఇదిగో మీ పనులన్నీ వచ్చి నా పనులకి నమస్కారం చేస్తున్నాయి. ఏరా మేము నీకు దాసరకమా, లేకపోతే మాకు ఏళ్తావా మమ్మల్ని, నీకు నమస్కారం చేస్తామని వాళ్ళందరూ కూడా పగ పట్టేశారండి. మళ్ళా రోజు ఇంకొక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 నక్షత్రాలు వచ్చి వీరికి నమస్కారం చేస్తున్నట్టు. ఇలా వచ్చిందని
తండ్రి అందరూ ఉండగా ఈ విషయం చెప్పాడు. చెప్తే యాకోబు తిట్టాడు. అంటే ఎందుకు నువ్వు ఇలాగా మీ అమ్మ మీ నాన్న మేమందరం వచ్చి నీకు నమస్కారం చేస్తామా, మీ అన్నయ్య 11 మందిని ఎందుకు అలా చేస్తున్నావు అని గర్దించాడు. కానీ ఆ మాటలంట హృదయంలో భద్రం చేసుకున్నాడంట. హృదయంలో భద్రం చేసుకున్నాడంట. భద్రం చేసుకున్న తర్వాత మరి అక్కడి నుంచి యోసేపుని మరి అన్నలో వెళ్ళిపోతూ మరి గొర్రెలు కాసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. వాడికి రంగురంగుల అంగీ కుట్టించాడు. వాడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. వీడి కలలు కంటున్నాడు, మనం రొక్కాలంటున్నాడు. వీడిని చంపాలనే ఆలోచన ఎవరికి వచ్చిందండి? అమ్మా అన్నదమ్ములకు వచ్చింది. వీడిని బ్రతకనీయకూడదు, వీడిని చంపేయాలి, ఏ విధంగా వీడిని చంపాలని ఆలోచన పెట్టుకున్నారు. అయితే ఒకరోజు అంగీ వేసుకున్న తర్వాత తండ్రి చెప్తున్నాడు, నాయనా మీ అన్నలో యోగక్షేమాలు కలుపుకునేరా వెళ్ళు అని చెప్పి పంపించాడండి. పంపించినప్పుడు మరి ఇతను బయలుదేరి వెళ్తున్నాడు. మధ్యదారిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నవాడు సలహా తీసుకున్నాడు. ఆ సలహా తీసుకుని అన్నల దగ్గరికి వెళ్తూ ఉన్నాడండి. అంత దూరంలో ఉండగానే రంగురంగుల అంగీ వేసుకున్నాడేమో. అంగీని చూశారు. ఒరే కలలు కనేవాడు వస్తున్నాడు. ఎవరండి? కలలు కనేవాడు వస్తున్నాడు. వీడిని మనము బ్రతకనివ్వకూడదు, వీడిని మనము చంపాలి అని పెట్టుకున్నారండి. ఎప్పుడైతే చంపాలి అని పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? దగ్గరికంటే రానిచ్చి వాడు వేసుకున్న అంగీని చీల్చేశారు, లాగేశారు. ఎలా నీ కళలు ఏమవుతాయో, మేము నమస్కరిస్తున్నావు కదా, ఇయ్యన్నావు కదా, అయినా కదా అని వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుని పీడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అందులో ఒక పెద్దోడు రూపాయలు, మరి ఈ చిన్నోడు చంపి పాపం మనం మూట కట్టుకోవద్దు, ఆ గోతులో పడేద్దాం అని చెప్పారు. గోతులో పడేద్దాం, అది మంచిదని గోతులో పడేసి వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇష్మాయేలీలు మరి ఆదాన్ని వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అందులో యోధాకి మరి ఒక ప్లాన్ వచ్చి వారు అనవసరంగా గోతులు ఎండిపోయి చనిపోయి కంటే వాళ్ళకి అమ్మేద్దాం, ఎవరికి? ఇష్మాయేలీలకి అమ్మేద్దాం అని చెప్పి వారికి యోసేపుని అమ్మేశారు. యోసేపు ఏం పాపం చేశాడు? యోసేపు ఏమి తప్పు చేశాడు? ఎలా అంచులంచులుగా వెళ్తున్నాడు చూడండి. తండ్రి ప్రేమించడం తప్ప చేసింది. మరి వెళ్తున్నాడు చూడండి. అయితే అంగీ తీశారు, ఒక మేకలను చెప్పారు. ఆ రక్తం అంతా అంగీకి ముక్కలుగా అయిపోయింది. అంగీ పట్టుకెళ్ళి తండ్రికి చూపిస్తాడు. ఇడుకొని కొడుకు ఏ చీడ పురగం వచ్చి చీల్చి చంపేసిందో మాకు తెలియదు, ఈ వస్త్రం మాత్రం దొరికింది, ఇది నీ కొడుకు వస్త్రమేనా అని అడుగుతున్నారు. ఎవరండి? కొడుకులు అడుగుతున్నారు. ఈ మాట తీసుకుని అంటున్నాడు, ఇది నా కుమారుడు వస్త్రమే, ఏదో దుష్టమృగం చీల్చేసావు కదని అతను ఎంత ప్రేమించాడో అంత మాత్రంతో బాధపడుతూ మరి ఎంతగానో వేదనకి గురైపోయినట్టుగా తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు? ఇష్మాయేలీలు తీసుకొచ్చి పోతీఫర్ మరికి అమ్మేశారండి. ఎంతకు అమ్మారో తెలుసా? 20 వెండి నాణాలకి అమ్మారు. కాయిన్స్ అమ్మేశారు. ఆ ఇంటిలో చక్కగా ఎదుగుతున్నాడు. అయితే ఆ ఇంటిలో యోసేపు అడుగు పెట్టింది మొదలు ఆ కుటుంబం అంట ఆశీర్వదించబడుతుందంట అండి. ఆ కుటుంబము వర్ధనతో ఉంటుందంటండి. ఏ లోటు లేదంట. సమస్త సమృద్ధితో కుటుంబం నింపబడుతుందంట. అది చూసి ఇతను వచ్చిన కానిచ్చి, ఈ బాలుడు వచ్చిన కానిచ్చి మా ఇల్లు ఎంత వర్ధనతుందని చెప్పి అసలు సర్వ హక్కులు ఎక్కడ ఏదుందో అన్ని అప్పులోడు కప్పు చెప్పి, ఎవరికండి? యోసేపు కప్పు చెప్పి, అతనిక నాకు భార్య తప్ప నాకు ఇందులో ఏది కూడా నువ్వే చూసుకోవాలని సమస్తాన్ని యోసేపు చేతులు కప్పు చెప్పిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బానిసగా అమ్మబడితే తెచ్చుకున్నారో, ఇంట్లో పని కనిపెట్టుకున్నారో అటువంటి యోసేపు అడుగు పెట్టింది మొదలు వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే దేవుని పిల్లలు ఎక్కడున్నా ఎలా ఉండాలంటే వెలిగించేవారుగా, ఉప్పులాగా కదండి. ఆ కుటుంబానికి వెలిగివ్వాలి. మనం ఏ గృహంలో అడుగు పెట్టినా ఆ గృహస్థులు మనం చూసి వాళ్ళు వెలిగించబడాలి. ఆ స్థితిలో మరి వెళ్తూ ఉన్నప్పుడు చక్కటి అందగాడు రూపవసి, ఏమందండి? అందగాడు రూపవసి అని ఉంది యోసేపు. ఆ రూపాన్ని చూసింది ఆ భార్య, ఆ పోతీఫర్ భార్య చూసి ఏమంటుందంటే, నువ్వు నాతో రా, నీ యజమానుడు సర్వహక్కులు నీకు ఇచ్చేశాడు కదా, నువ్వు నాతో రా, ఇంకా మన పని ఏంటి, మనం చేయి కలుపుకుందాం, ఇదంతా నీదే, నీకే అప్పచెప్పేశాడు అని అంటే, అమ్మ నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పచెప్పాడు,
నువ్వు మాత్రం నన్ను అప్పచెప్పలేదు అని చెప్పినప్పుడు రోజు మరి బాధ పెడుతుంది, వేధిస్తుంది, చాలా వేదనకు గురి చేస్తుంది. అయినా యోసేపు మాత్రం పాపంకి ఒప్పుకోవట్లేదు. ఒకరోజు రాని వచ్చింది, ఎవరు లేకుండా చూసింది, అతని మీద పడింది, కుర్రోడి మీద పడి నువ్వు నాతో ఉండవని చెప్పింది. నేను మాత్రం ఆ పని చేయను, నా యజమానుడికి నేను ద్రోహం చేయను, నేను పాపము చేయను అని చెప్పి అది విదిలించుకుని పారిపోయాడు. వెళ్ళిపోతూ అతను రుమాలు ఆమె చేతిలో పెట్టుకుంది. చూడండి, ఆమె చేతిలో రుమాలు పెట్టుకున్న రుమాలు తీసుకున్నాడు. మరి పెట్టుకుని తన బట్టలన్నీ చింపుకుంది, అందరినీ పిలిచింది. చూడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, వాడిని ఇంట్లో పెట్టాడు, వాడు నన్ను బలవంతం చేస్తున్నాడు, నేను ఒప్పుకోలేదు కనుక ఇదిగో ఆ రుమాలు నాకు పిదులు పెట్టి వెళ్ళిపోయాడు, ఇవన్నీ చెప్పేశాడు. చూడండి చూడండి, కళ్ళకు కట్టినట్టుగా చెప్పేసి. నిజంగానే ఆడవాళ్ళు ఇలా కోర్టుకు వెళ్ళారనుకోండి, ఆడ మనిషి తప్పు చేసినా కోర్టుకు వెళ్తే ఎవరి మీద తోసేస్తారా? కళ్ళకు కట్టినట్టు చెప్పేది అంతే, మగవాడినే వేస్తారు. న్యాయం అనేది ఉండదు. ఎందుకంటే అంత ఒక ఆయన చెప్తున్నాడు మన పెళ్ళిలో, ఒరే అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు 4 తరాలు అనిపిస్తున్నావు. ఒక తరం ఏంటంట, ఫస్ట్ కోతులా గంతులేస్తావు, కోతులా తిరుగుతావు. ఎందుకంటే అక్కడ నవ్వుతావు, ఇక్కడ నవ్వుతావు, ఇక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ పెళ్లి మీద కూర్చున్నావు కదా, నువ్వు గాడిది. ఇప్పుడు గాడిద అంటే మోసుకుంటూ వెళ్ళాలి. ఎలా కట్టాడు, నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేకంతో ఉండాలి. 3వ తరం అంటే పంది అంటండి. ఇంకా తర్వాత పందిలాగా పిల్లలు కనాలి. ఇదివరకు ఎక్కువగా పిల్లలు కనేవారండి కదండి. అలాగా తర్వాత నీ పనేటి కుక్క అంటే పెట్టినప్పుడే తినాలి, పడేస్తే తినాలి, ఇవన్నీ చేయాలి. 4 పొద్దున పెళ్ళప్పుడులో కానీ చాలా జాగ్రత్తగా ఉంటామని ఒక ఆయన పెళ్లి మెసేజ్ ఇస్తున్నారండి. కానీ ఇక్కడ యోసేపుని ఎప్పుడైతే మరి వచ్చాడు భర్త ఇంటికి, ఇదిగో నువ్వు తీసుకొచ్చినాడు, ఏం చేశాడో చూడు అంతే. వెంటనే అతను తీసుకెళ్ళి ఏం చేశాడంటే బంధించి రాజుల యొక్క ఖైదీల్లో ఉంచేశారు. రాజు సైనికులు ఉండే ఖైదీశాలలో వేసేశారు. అక్కడ యోసేపు ఏం చేయాలి చెప్పండి? నేను ఏం పాపం చేశాను? నేను పాపం అంటే పారిపోయాను, పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ పాపం నా మీదకే వృద్ధపడుతుంది, నేనేం తప్పు చేశాను అని చెప్పి యోసేపు ప్రశ్నించాడా? ప్రశ్నించలేదండి. ప్రార్థించుకుంటున్నాడు, వరి పెట్టుకుంటున్నాడు. అక్కడ తండ్రి మొరపెడుతున్నాడు, తల్లి చనిపోయింది, తండ్రి మొరపెడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుని కార్యము ఎలా జరుగుతుందంటే కష్టాలు ఒక్కొక్క కష్టం వెళ్తున్నాడంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడండి. మన కష్టాల్లో ఉన్నామనుకుంటే మనం పొందేది ఏంటో తెలుసా? ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తున్నాం, కిందకేమి రాము. ఆయనను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దివేడు. మనుషులను ఆశ్రయించితే అన్నీ లోటుపాట్లు. మనుషులను ఆశ్రయించకూడదండి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయిస్తే ఏమేలు కొద్దివై ఉండదు. కనుక వెళ్తున్నాడు, శరసాల్లో వేశారు, శరసాల్లో అటు ఇటు తిరుగులాడుతున్నాడు. శరసాల నావికుడు చూశాడు యోసేపుని చూసి, ఎంత సంతోషమో ఎంత ఆనందమో, నేను ఈ అధికారం అంతా నీకే ఇచ్చేశాను, ఇక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళకి ఏం పెట్టాలో ఏం చేయాలో సమస్తం సర్వహక్కులకి ఇచ్చేశాను. యోసేపు ఏ దేశం వాడు, ఎక్కడ వాడు, చేయని తప్పుకి జైల్లోకి వచ్చాడు. అక్కడ దేవుని కటాక్షము యోసేపు పెట్టుకుంది కనుక ఎక్కడికి వెళ్ళినా ఏమొస్తుందండి? ఆశీర్వాదం పొందుతుంది. అయితే అక్కడ రాజుగారింట్లో నుంచి 2 సైనికులు ఆ శరసాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా కలలు వచ్చాయండి. అమ్మా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళిద్దరికీ కూడా కలలు వచ్చాయి. విచారంగా కూర్చున్నారు. అంటున్నాడు, ఎందుకు మీరు ఈ దినాన్ని విచారంగా కూర్చున్నారు, దుఃఖముఖంతో ఉన్నారు, ఎందుకు అలా కూర్చున్నారు అని యోసేపు వారిని అడుగుతుంటే అందులో ఒకడు చెప్తూ ఉన్నాడు, నాకు ఒక కల వచ్చింది, ద్రాక్ష గెలకి 3 తీగలు వేలాడుతున్న విస్తారమైన పళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఒక గిన్నె నా చేతిలో ఉంది, ఆ రసాలు పిండి నేను రాజుకి అందిస్తున్నాను అని చెప్పాడు. అయితే నీ ఉద్యోగం నీకు మరలా ఇస్తున్నాను. ఎవరు? నీ ఉద్యోగం నీకు మరలా దక్కుతుంది. 3 రోజుల్లోగా 3 గెలలంటే 3 తీగులు అంటే 3 రోజుల్లోగా నీ ఉద్యోగం నీకు ఇస్తుంది. నువ్వు రాజుకి ద్రాక్షారసం గిన్నె అందించేవాడు కనుక అది నీ ఉద్యోగం నీకు వస్తుందని. 2వ వాడు కూడా కలగన్నాడు. వాడేంటంటే వాడి నెత్తి మీద 3 గంపలు ఉన్నాయంటండి.
ఆ గంపలో రాజు కొరకంట పిండి వంటలన్నీ తయారు చేసినవి ఆ గంపలో ఉన్నాయంటండి. ఆ గంపను ఎత్తి మీద పెట్టుకున్నాను. ఆకాశ పక్షులు వచ్చి అవి ఏరుకుని తింటున్నాయి. నా కళ ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు, 3 రోజుల్లోగా నీ తల పైకి ఎత్తబడుతుంది, నిన్ను రాజు చంపుతాడు, నీ శరీరము నీ మాంసము ఆకాశ పక్షులు తింటాయి అని చెప్పాడు. ఏ విధంగా అయితే కలభావం చెప్పాడు ఆ విధంగా వారిద్దరికీ జరిగింది. అయితే మొదటి వాడు రాజు గిన్నెందించడానికి పెడుతూ ఉన్నప్పుడు యోసేపు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అని అంటే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నేనే పాపం చేయకుండా నేను ఈ స్థలానికి వచ్చాను, నువ్వు రాజు దగ్గర ఏ విషయంలో అయినా సరే నా గురించి మనం చెయ్యి అని చెప్పాడు. చెప్తే రాజు మరి ఇతను వెళ్ళిపోయాడు. అతను ఉద్యోగం వచ్చింది, అతనికి జరిగింది. అయితే ఈ యొక్క కలబాబు చెప్పిన యోసేపుని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు? ఆ యొక్క సైనికుడు మర్చిపోయాడు. అయితే 2 సంవత్సరాలు గతించిన తర్వాత ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోయాడే? దేవుడు మర్చిపోయాడు. నిన్ను మర్చిపోయినా నేను మర్చిపోను ఆయన చెప్తున్నాడు కదండి. ఆయన మర్చిపోలేదు. చక్కగా మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, రాజు గారికి కల వచ్చింది. అయితే ఆ రోజుల్లో గారడి వించగలవారు, జ్యోతిష్కులు, మంత్రజ్ఞులు ఇలాంటి వాళ్ళు చాలా మంది రాజు దగ్గర ఉండేవారు. ఏది కావాలని వాళ్ళు పిలిస్తే వీళ్ళకి ఏది వచ్చినా వాళ్ళు చెప్తూ ఉండేవారు. వాటి ప్రకారంగా వాళ్ళు నడుస్తూ ఉండేవారు. అయితే గారడి వించగల వారిని, మంత్రజ్ఞులను అందరినీ పిలిచారు. అందరినీ పిలిచిన అక్కడ ఏం జరిగిందంటే ఎవరు కూడా దాని భావాన్ని చెప్పరు. ఏంటి ఆ కళ అని అంటే అప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. అయితే అప్పుడు గుర్తొచ్చిందండి ఎవరికి? ఆ గిన్నె దించే పారదాయకుడికి గుర్తొచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేసామని మమ్మల్ని జైల్లో వేసినప్పుడు ఒక అతను ఉన్నాడు. అతడు మాకు కళలు వచ్చాయని చెప్తే మా కళల గురించి చెప్పాం, అటు భావాల గురించి అతడు మాకు వివరించాడు. కరెక్ట్గా అదే మాకు జరిగింది. అతను పిలిపిస్తే ఈ కళ భావం చెప్తారట. అయితే వెంటనే తక్షణం అతను తీసుకురండి. వచ్చేసాడని యోసేపు తీసుకొచ్చి మరి అడుగుతున్నారు, నా కళ భావము 7లో నుంచి 7 బలిసిన ఆవులు వచ్చాయి. అదే 7లో నుంచి బక్క చిక్కిపోయిన ఆవులు 7 వచ్చాయి. ఈ బలిసిన వీటిని ఈ బక్కయి తినేస్తాం. అంతేకాదు చేతిలో నుంచి 7 బలిసిన వెన్నెలు వచ్చాయి. 7 పీల వెన్నెలు కూడా వచ్చే వాటిని ఈ బలిసిన వెన్నెల్ని పీల వెన్నెలు తినేస్తున్నాయని చెప్పి. అయితే రాజుతో అన్నారు, ఈ 2 కలభావము కూడా ఒక్కటే. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ దేశంలో విస్తారంగా పంటలు పండు 7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పడతాయి. ఈ విస్తారమైన పంటలు పండినప్పుడు మరి తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి. నీవు ఈ 7 సంవత్సరాలు పండిన ఈ విస్తారమైన ధాన్యాన్ని పట్టుకుని నీ చేయవలసింది ఏంటంటే కొట్లు కట్టించి రాసులు పోసి మరి ఎక్కడ ఏం కావాలో అంతా కూడా నువ్వు సమకూరిస్తే రాబోయే 7 సంవత్సరాల కరువులో నువ్వు సమృద్ధిగా వారందరికి ఆహారాన్ని పెడతావచ్చు. అంతే. రాజు అంటున్నాడు, నీకంటే వివేకం కలిగినాడు ఎవడో లేడు, నీవే ఇంటికి అంతటికి అధిపతివి. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దీని అంతటికి అధిపతివి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరిని అడిగారు, ఇతనే కదా వివేకం కలు? అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా అందరూ కలిశారు. వెంటనే రాజు బొమ్మను తీశాడు, యోసేపు పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రాలు పెట్టారు, చక్కగా ధరింప చేశారు. అక్కడ ఆశీర్వతని అమ్మాయిని తెచ్చి చక్కగా వివాహం జరిగించారు. అన్నీ చేసి, నేను ఒక్క సింహాసనం మీద కూర్చోవడం తప్ప నేనేమీ చేయను, మిగతా అంతా కూడా నువ్వేం చేస్తావో, ఎలా కొట్లు కట్టేస్తావో, ఏం చేస్తావో, ఎలా పండిస్తావో నాకు తెలీదు అని సమస్త రాజ్యాన్ని కూడా ఆ యొక్క అప్పు చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి, దేవుడి పిల్లడు ఎక్కడికి వెళ్తాడు? కష్టాల్లో నుంచి వెళ్తున్నాడండి. ఏమన్నా నష్టపోతున్నాడా? ఈయనన్నీ దాటుకుంటా అన్నదమ్ముల దగ్గర నుంచి, గొయ్యి దగ్గర నుంచి, అమ్మటం దగ్గర నుంచి, పాపం దగ్గర నుంచి, ఇలాగ జైల్లో నుంచి ఎక్కడికి వచ్చేసాడండి? ఇప్పుడు రాజస్థానానికి వచ్చేసాడు. రాజస్థానానికి వచ్చేసాడు. వచ్చిన ఆ యొక్క యోసేపుని ఎప్పుడైతే 7 సంవత్సరాలు విస్తారమైన పంటలు పండాయి, ధాన్యం సమకూర్చాడు, కొట్లు కట్టాడు, ఎక్కడ ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో సమస్తాన్ని రాజుల కింద పోసేసాడండి.
ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ధాన్యాన్ని సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వెంటనే 7 కరువు సంవత్సరాలు వచ్చేసాయి. కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు మరి ఇక్కడ మనం ఒకసారి చదువుదాం, చూడండి. ఆదికాండము 42వ అధ్యాయంలో ఉంది. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరు చూసుకుంటున్నారని తన కుమారులతో నేను, మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనకు చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించినేమని యాకోబు తన చిన్న కొడుకైన బెన్యామీనుని అతడు కూడా పంపలేదంటండి. ఇప్పుడు యాకోబు సంతానము ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో ఒకడు యోసేపు. అన్నలు అమ్మేశారు కదండి, వాళ్ళకి కరువు వచ్చింది. ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది. దేవుడి సేవడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వాళ్ళు ప్రార్థిస్తే మరి వారు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేదేవుడు. ఆ యాకోబు కుటుంబంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఆ కరువు కోసమే దేవుడు అక్కడ యోసేపుని తీసుకెళ్ళి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నగా చెప్తున్నాడు, ఒకరు చూసుకుంటారండి. ఐగుప్తులో ధాన్యం ఉందంట, కొనుక్కురండి అని రోకలిచ్చి మరి పంపించాడండి 10 మంది కొడుకుల్ని. ఒక కొడుకుని మాత్రం పంపించలే. 10 మంది వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు దండం మహాప్రభు అంటున్నారు, నమస్కారం చేస్తున్నారు. యోసేపు చూశాడు, వీళ్ళందరూ ఎవరో? నా అన్నలో, నన్ను నమ్మిన అన్నలో. కానీ యోసేపుని వారు ఎవరు కూడా గుర్తుపట్టలేదండి. అయితే అన్నలని గుర్తించాడు. గుర్తించిన వెంటనే అన్నలాని ఘోరమని ఏడ్చేయలేదు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మీరెవరు వేగుల వారిలాగా ఉన్నారు, మా దేశం గుట్టి తెలుసుకుంటా వచ్చిన వారిలాగా ఉన్నారని కొద్ది కఠినంగా మాట్లాడుతూ మొదలు పెట్టాడు. కాదయ్యా, మా తండ్రికి మేము 12 మంది కొడుకులు, మేము వేగుల వారు కాదు, మీ గుట్టి తీసుకెళ్తా వచ్చిన వాళ్ళు కాదు. ఎంతమంది చెప్తున్నారని? మేము 12 మంది కొడుకులు, మాకు ఒకడు లేడయ్యా, ఇంకొకడు కనిష్టోడు చిన్నోడు అక్కడ ఉన్నాడు అని చెప్పి మేము 10 మంది వచ్చాము అని చెప్తూ అనుకుంటున్నారంట. అందులో ఒకడు అన్నాడంట, ఆ రోజు యోసేపు ఏడుతుంటే ఒక్కడు కూడా కనికరం లేకుండా అమ్మేసామే, అది పాపం మనం చుట్టుకొని చూసావా అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అనుకుంటున్నారంటండి. అనుకుంటే ద్విభాషి అంటే మధ్యవర్తి అక్కడ ఉన్నాడని వాడికి తెలియదు. అవన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు, పక్కకి వెళ్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, కన్నీరు కలుస్తున్నాడు, మరలా పుడుచుకుంటున్నాడు, వస్తున్నాడు. ఆ విధంగా ధాన్యం ఇచ్చాడు. 3 రోజులు మీరు వేగుల వారిని జైల్లో పెట్టాడు. అయినా తీసుకుని వచ్చి మీకు ధాన్యం ఇస్తున్నాను, మీకు సమస్తాన్ని ఇస్తున్నాను, వారు చావకుండా ఉంటాను, పట్టుకుని వెళ్ళండి. వచ్చేటప్పుడు మీకు కనిష్టోడు చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని తీసుకురండి. అలాగయ్యా, తీసుకుని వస్తామన్నారు. వీళ్ళందరూ బయలుదేరారు. ఎవరు తెచ్చుకున్న డబ్బులు 6 మూటల్లోనే పెట్టి ధాన్యం ఇచ్చి సమృద్ధిగా పంపించారు. వాళ్ళ మధ్యదారిలోకి వెళ్ళి చూసినప్పుడు ఎవరు పట్టుకెళ్ళిన డబ్బులు సంచుల్లోనే ఉన్నాయి. అమ్మో, మన వేగుల వారు అన్నాడు, జైల్లో పెట్టాడు, ఇవన్నీ జరుగుతాయి, రేపు ఏమంటాడు ఏంటని. అయినా మనం రేపు వెళ్ళేటప్పుడు పట్టుకుని పెడదామని అవి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. తండ్రితో విషయాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత తండ్రిని మరలా అన్నీ అయిపోయి మరలా వెళుతూ ఉన్నారండి. హల్లెలూయా. మరలా వెళుతూ ఉన్నప్పుడు తండ్రిని అంటున్నారు, మీ తమ్ముడు తీసుకుని వస్తేనే రమ్మన్నాడు, లేకపోతే వద్దన్నాడు. కనుక నా తండ్రి నేను తమ్ముడు పంపించన్నారు. ఒకడు చచ్చిపోయాడు, వీడు కూడా లేకుండా చేస్తాను, నేను పంపను అంటున్నాడు తండ్రి. నేను వృద్ధాప్యంలో ఈ విధంగా వేగంతో నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, ఈ కుమారుని ఏమనంటే అయితే మేము వెళ్ళం, మా భార్యలు మేమందరం చనిపోతాం, కనుక నువ్వు పంపించు. ఒకటే కాదు, ఇంకేమడిగాడో తెలుసా? మీ తండ్రి ఇంకా బ్రతుకున్నాడా అని అడిగాడు, మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా అని అడిగాడు. ఇవన్నీ అడిగాడయ్యా అని అంటే, ఇంకొకడు ఉన్నాడని ఎందుకు చెప్పారు అని చెప్తే, కాదు మా పిల్లలు నీకు పణంగా పెడతాం, మా బిడ్డల్ని ఇస్తాం, నువ్వు పంపించాలని అడిగారు. బెన్యామీన్ని పంపించారు. బెన్యామీన్ని పంపించినప్పుడు తమ్ముడు సొంత వీళ్ళిద్దరు కూడా ఒక తల్లికి పుట్టిన వారు, తల్లి లేదు. ఆ తమ్ముడు చూశాడు, కడుపులో నుంచి నిజంగా పట్టరాని దుఃఖం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. ఏం చేయలేవు, నేను విషయం తెలిసిపోతే వీళ్ళు భయపడిపోతారేమని గబ్బగా లోపలికి వెళ్ళిపోయాడు. మరి మొక్క కడిగేసుకున్నాడు, ఏం చేశాడు, మొక్క కడుక్కుని మరలా వచ్చి వాడి దగ్గరికి వచ్చాడు.
వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళతో చెప్తున్నాడు, మా వాళ్ళందరికి విందు ఏర్పాటు చేయండి, ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికి విందు ఏర్పాటు చేయండి అన్నాడు. చక్కటి విందు ఏర్పాటు చేశాడు. వాళ్ళతో కలిసి యోసేపు భోజనం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారంట, మనం 12 మంది అన్నదమ్ముల్లో ఉన్నాం కదా ఇప్పుడు అని అనుకుంటున్నారంట. వాళ్ళందరూ విభాష ఎక్కడ ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అయిన తర్వాత వాళ్ళనందరినీ కూడా పంపుతున్నప్పుడు, మీరు మీలో ఒకడు ఇక్కడ ఉండాలి, మీ తమ్ముడు ఇక్కడ పెట్టండి అని అడుగుతాడు. మా తమ్ముడు మేము పెట్టాం, మా నాన్న వృద్ధాప్యులో దేవుడి దగ్గరికి దుఃఖ సాగరంలో వెళ్తాడు, మేము తమ్ముడిని పెట్టాం, వాళ్ళు ఎవరు ఉండమన్నా ఉంటామన్నారు. అయితే వాళ్ళకి ఎవరి మూటలో వాళ్ళకి అన్నీ పెట్టి, ఎవరి రోకలో వాళ్ళకే పెట్టి, ఆఖరిని వెండి కంచం బెన్యామీను మూటలో పెట్టాడు. ఆఖరి వాడు బెన్యామీను మూటలో ఏం పెట్టాడండి? వెండి కంచం పెట్టాడు. ఈ వెండి కంచము ఎప్పుడైతే పెట్టాడో వీళ్ళందరూ మూటలు కట్టుకున్నారు. ఎవరంతా వెళ్ళిపోతున్నారు. మధ్యదారులోకి వెళ్ళేటాడికి మరి మూటలు ఇప్పుకుంటాడికి ఎవరి డబ్బులు వాళ్ళకే ఉన్నాయి. కానీ చిన్నోడు మరి దాంట్లో ఏముందండి? వెండి కంచం ఉంది. ఈలోగా ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మా రాజు మీకు ఎంత సత్కారం చేసి మీకు ఇన్ని విధాలుగా మరి పంపిస్తే వెండి గిన్నె ఎత్తుకొచ్చేస్తారా అన్న. వీళ్ళక్క ఈ మూటలు చూడకముందే వెండి గిన్నె ఎవరైతే వాళ్ళ మూటలో ఉందో వాడు మీ దగ్గరే ఉంటాడని చెప్పారు. చెప్పేటప్పటికి మూటలన్నీ నింపారు. వెండి కంచం ఎవరి దాంట్లో ఉందండి? బెన్యామీను దాంట్లో ఉంది. అప్పుడు అందరూ బాధపడుతున్నారు, అయ్యో అని బాధపడుతున్నారు. మా నాన్న విడిచిపెట్టడం, ఈ విధులు పెట్టేస్తే బాగోదు అన్నప్పుడు వారందరినీ కూడా ఇంటికి మరి తిరిగి వచ్చారు యోసేపు దగ్గరికి. తిరిగి వచ్చిన తర్వాత వారందరూ కలిసి బోరుమని ఏడుస్తున్నారు. యోసేపు కంటే యోధ అంటున్నాడు, నేనుంటాను మరి ఆ బెన్యామీన్ని పంపించేయమని అడుగుతుంటే అప్పుడు ఆడించుకోలేక ఆగలేక, నేను ఎవరో కాదు మీ తమ్ముడిని. ఆ ఇష్మాయేలుని చంపేశారు కదా, ఆ యోసేపుని నేనే. వెంటనే రాయిలైపోయారు, బెదిరిపోయారు. మనం అమ్మేశాం, తెప్పలు పెట్టాం, ఎన్నో మాట్లాడినాం, ప్రతికారం తీర్చుకుంటాడేమో అని చెప్పి కంగారు పడిపోతున్నారు. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, మీరు భయపడకండి, మిమ్మల్ని పోషించడానికి దేవుడు అంచులంచులుగా నన్ను ఈ స్థలం అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి కూడా మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు కలుగుతూ ఉన్నాయంటే నిన్ను దేవుడు ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు. నిన్ను ముందుకు నడిపించడానికే నీకు శోధన వస్తుంది, ఈ బాధ వస్తుందని నీవు నేను గ్రహించినట్లయితే ఆయన మనతో ఉండి కార్యాలు చేయడానికి అది గ్రహించాడు యోసేపు. అని ఈ దినాన్ని వారి అన్నదమ్ములతో కలిసి ఉండటానికి దేవుడు కృప చూపాడు. చక్కగా మరి తండ్రిని తీసుకుని రమ్మని వంటల్ని అన్నింటినీ తీసుకుని ఫరోతో చెప్పాడు, నా తండ్రి ఇంటి వారు వచ్చారు, చక్కగా వారికి మరి ఏం చేయాలంటే నీ తండ్రిని తీసుకుని రమ్మను, వృద్ధాప్యంలో నీ తండ్రిని తీసుకురమ్మను, మనం ఆశీర్వాదాలు పొందుకున్నామని మరి రథాలు, గుర్రాలు, ఒంట్లు అన్నీ తండ్రికి ఏం కావాలన్నీ పంపించారు. అవన్నీ చూసిన తండ్రి దేవుని కొనియాడుతున్నాడు. అయ్యా, ఈ వృద్ధాప్యంలో ఈ దుఃఖంతో నేను నీ సన్నిధికి వస్తాను అనుకున్నాను, కానీ నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నా కుమారుడిని చూసే నేను నీ దగ్గరకు వస్తానని మరి అక్కడ చక్కగా ఆతిథ్యాన్ని తీసుకుని అవన్నీ పట్టుకుని కుమారుడి దగ్గరికి వచ్చారు. ఆ కుమారుడి దగ్గర మరి ఎంతమంది వచ్చారంటే 66 మంది వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు 4, మొత్తం 70 మంది. ఎందుకంటే యోసేపుకి 2 కుమారులు కలిగారు, వాళ్ళతో 70 మంది. ఈ 70 మంది 6 లక్షల కాల్బలంతో 400 సంవత్సరాలు అక్కడ ఉండి బయలుదేరి వచ్చిన వారు ఎవరండి? 70 మంది, 66 మంది వెళ్ళినవాడు 6 లక్షల కాల్బలంతో. అంతగా విస్తరించి నీ సంతానాన్ని ఇసుకురేణుల వల్ల విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టు, మరి ఇసుకురేణి లెక్క పెట్టని దేవుడు అంత జనాంగాన్ని నీకు ఇస్తానని మరి అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన్ని మరి నెరవేర్చారు. ఆ ఇశ్రాయేలీలే తిరిగి ఎక్కడికి వచ్చారండి? పాలుతేనెలు ప్రవహించే కనాను దేశం రావడానికి వచ్చిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం యోసేపు. కనుక ఈ మాటలు వింటున్నాం మనం. ఎందుకు మీకు అర్థం అవటానికి కథల మీకు డూకీగా చెప్పాను. మనము కష్టాల వలంలో వెళుతూ ఉంటే కనుక మనం ఎందుకు అనుకోక, ప్రభా నన్ను ఒక మెట్టు నువ్వు ఎక్కిస్తున్నావు, వాడి వల్ల ఏది కాదు, ఎవరు దుష్టుడు అంటున్నాడు, చూసావా నీ బ్రతికేమవుతుందో, చూసావా నీకు ఎలాంటిది వచ్చిందో,
చూసావా నీకేం జరుగుతుందో, వాడు నిన్ను భ్రమపరుస్తాడు, నిన్ను బాధపరుస్తాడు, నిన్ను వేదన గురి చేస్తాడు. మనం ఏమనాలో తెలుసా? లేదు, నా ప్రభువుని కదా భయమేమి లేదు, నా ఇష్టమేది జరగదు, ఆయన చిత్తమే జరుగుతుంది అని మనం ముందుకు వెళితే వాడు ఏం చేస్తాడండి? వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. వాడు ఉండలేడు. ఎన్ని పెడతాడు? ఎన్నో రకరకాలుగా పెట్టచ్చు, కానీ ఆఖరికి ఓడిపోయేది వాడే. ఇప్పుడు అనుకుంటాడు, చూసావా నేనేం చేస్తాను చూడు, నీ పిల్లలు ఏం చేస్తాను, లేకపోతే నీ భర్త నీకు ఇది అది అని ఎన్నో చూపిస్తాడు. ఇప్పుడు మనం బలం తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ కష్టాల వలయలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కుతున్నాను. యోసేపు కనుక అలా బాధపడుంటే, అయ్యా ఏం తప్పు చేశాను, పాపం అంటే పారిపోయాను, కానీ నాకు ఎందుకు జైలు జీవితం అనుకోలే. అక్కడికి మరి ఫరో దగ్గరికి వెళ్ళేటప్పటికి 30 సంవత్సరాలు అంటారు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాప విమోచన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య 33 వెండి నాణేలకి అబ్బబడినట్టుగా మనం చూస్తాం. కానీ కొన్ని గమనిస్తే యోసేపుని మరి యొక్క ప్రభువాన్ని మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకి చాలా అర్థమవుతాయి. కనుక మీరు చదవండి, ఇది నేను క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. అక్కడక్కడే చెప్తే కొంత అర్థం కాదనే ఉద్దేశంతో మీకు టూకీగా మీకు చెప్పి ఉన్నారు. కానీ ఇందులో ఎన్ని విషయాలు దాచిపడి ఉన్నాయో. ఆ తండ్రి వృద్ధాప్యంలో చనిపోకుండా కుమారుడి దగ్గరికి వచ్చి ఆ యోసేపుని మరి అక్కడున్న బిడ్డల్ని దీవించి, మరి యొక్క ఫరోని దీవించి ఆ యొక్క మరలా తన దేశం చనిపోయిన తర్వాత ఆ దేశంలో పాత పెట్టమంటే అక్కడికి వెళ్ళి పాత పెట్టారు. అన్నీ జరిగాయి. ఈ విషయాన్ని వెంటనే మనము హృదయాన్ని మాట మాత్రం చేసుకుని ప్రభు కొరకు జీవించే వారిగా ఉందాం. ఈ అంచుదనాలు మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం. చాలామంది జ్వరాలతో, తలబాధలు, కాళ్ళు బాధలు, రకరకాల సమస్యలతో కుటుంబంలో సతమతం అయిపోతున్నారు. రాలేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. కరోనాతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఆయన కొరకు మనకు తోడుగా ఉండాలని మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించడం. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులని పొందనాలు తండ్రి. 10 నిమిషాలు నేను తండ్రి యోసేపుతో కాసేపు మేము గడపడానికి నువ్వు కృప చూపిన దేవుడు గొప్పని పొందనాలు నాయన. యోసేపు లాంటి కష్టాలు మాకు వచ్చిన మేము తట్టుకునే వారిగా మమ్మల్ని బలపరచాలి. ఏ విషయంలో కూడా దిగజారిపోయి నేను ప్రశ్నించే వారిగా మేము ఉండకుండా ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళడానికి నీ కృప చూపండి. ఏ మాటలు ఆ గ్రామాల్లో, ప్రాంతాల, జిల్లాల, దేశాల్లో ఉన్న బిడ్డలందరూ వింటున్నారు. బిడ్డలందరూ బలపరచండి. నా దేశ నాయకుల కొరకు, ప్రపంచంలో ప్రజలందరి క్షేమ కొరకు, రక్షణ భాగ్యాల కొరకు ప్రార్థిస్తుంది. సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపించుకోండి. ఈ మనలో ఈ పాదశాన్ని చేర్చుకుని ప్రతిఫలం ఇవ్వండి. వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం ప్రార్థన. ఆమె అందరికీ వందనాలమ్మా. చాలామంది షేర్ చేయట్లేదు పెట్టుకున్నారు, కానీ షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మంది పరచడం చాలా మంచిది. ఆ పాత్ర నేను కూడా ఉన్నాను అనే దాని విషయంలో ముందుకు వెళ్దాం.